వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడూ ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసాధ్యంకి సాధ్యం చేయడం ఈ రత్నాలు. చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాము, ఏదైనా ఒక పని చేయాలని చెప్పి పని అవడం లేదు. చాలా బాధగా ఉంది. రీజన్ తెలియదు. పెళ్ళికి ఏజ్ అయిపోయింది, ప్రయత్నాలు చేస్తున్నాము, సంబంధాలు వస్తున్నారు, చూస్తున్నారు, సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు. రీజన్ తెలియదు. జాబ్ కోసం ట్రై చేస్తున్నాము, జాబ్ వచ్చేయాలి, ఇంటర్వ్యూస్లో అటెండ్ అవుతున్నాము, కానీ జాబ్ రావడం లేదు. రీజన్ తెలియదు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, చాలా కష్టపడి సంపాదన చేస్తున్నాము, కానీ డబ్బు ఖర్చు అయిపోతుంది. నెల ఆఖరిలో చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ రీజన్ తెలియదు. ఫారిన్కి వెళ్ళాలి, వీసా ట్రై చేస్తున్నాము, వీసా వచ్చేయాలి అనుకుంటాము, రావడం లేదు, కానీ రీజన్ తెలియదు. ఈ రీజన్ తెలియదు అనేసరికి ఒకవేళ మా జాతకంలో గ్రహాల స్థితి బాగా లేకపోతే, గ్రహాలు సపోర్ట్ ఇవ్వకపోతే ఆ సమయంలో మా లైఫ్లో కష్టాలు వస్తాయి. చేసే ప్రతి ఒక్క ప్రయత్నాల్లో వెనక్కి వచ్చేస్తాము. ఎంతోమంది వస్తారు, చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాము, ట్రై చేస్తున్నాము, చాలా కష్టపడతాం సార్, కానీ ముందుకు రాలేకపోతున్నాము. కానీ నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకు అనేసరికి దానికి గ్రహాలే కారణం అంటారు. ఆ గ్రహాల కారణాలకి దాని నుంచి బయటకు వచ్చేదానికి రత్నశాస్త్రం. ఆ రత్నశాస్త్రం పాటిస్తే తప్పకుండా మీరు అనుకునే దశకి రీచ్ అయ్యేదానికి. కొంతమంది మర్చిపోతారు, వాట్ ఈజ్ మై లైఫ్, వాట్ ఈజ్ మై ఫ్యూచర్, నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, లైఫ్ నాకు ఎక్కడికి తీసుకుని వెళ్తూ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, చాలా బాధగా ఉంది. ఇలాంటి సమయంలో ఇలాంటి వాళ్ళు ఈ జ్యోతిష్ శాస్త్రం వివరంగా చూసిన తర్వాత ఆ కష్టాల నుంచి బయటికి పడేదానికి ఈ రత్నశాస్త్రం పాటిస్తే తప్పకుండా వాళ్ళు అనుకోని దశకి రీచ్ అవుతారు, వాళ్ళు అనుకోని డెస్టినేషన్కి రీచ్ అవుతారు, లైఫ్లో చాలా సంతోషంగా హ్యాపీగా ముందుకు వస్తారు. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే మేడం. నమస్తే రంగారావు గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 ఓకే, నవంబర్ 1971. 1971. ఓకే, టైం ఉదయం 6:30. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు నమస్కారం సార్, నేను ప్రైవేట్ ఎంప్లాయీనండి. ఓకే, ప్రోగ్రామ్ చూస్తున్నాను, ఆ జ్యోతిషం మీద ఆసక్తి కలిగి జ్యోతిషం నేర్చుకున్నాను సార్ బుక్స్ ద్వారా. తర్వాత మీ ప్రోగ్రామ్ చూసి జ్యోతిషంలో కూడా డెవలప్ కావాలనుకుంటున్నాను. ఓకే, ఎలా ఉంటుంది సార్ నాకు ఈ జ్యోతిష్యంలో, విద్యలో? మీ పేరేమన్నారు? రంగారావు సార్. రంగారావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక జ్యోతిషం ఆహ్వానం మీలో వచ్చింది అంటున్నారు. ఎనీవే మీకు దేవుడా బుద్ధి ఇచ్చారు. జాతకంలో చూసుకుంటాం, తప్పకుండా తెలియచేస్తాం, వినండి. మీరు జన్మించిన నక్షత్రం చూసుకుంటే మీది మూల నక్షత్రం జన్మించారు, ధనుసు రాశి.
లగ్నం చూసుకుంటే వృశ్చిక లగ్నం వచ్చింది. లగ్నంలో గురు, శుక్ర, బుధ, రవి 4 గ్రహాలు కలిశారు. ఆస్ట్రాలజీకి యోగం ఉంది, ఎందుకంటే లగ్నంలో గురు రావడం వల్ల గురు స్థానం అంటారు. గురు స్థానం అనేసరికి విద్యలో ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తప్పకుండా మీరు జ్యోతిషం నేర్చుకోవచ్చు, లేదని కాదు, ఆ అవగాహన వస్తుంది. కానీ ఇక్కడ ధనస్థానం అనేది సెకండ్ హౌస్ వచ్చేసి లగ్నం రావడం వల్ల అది కూడా శుక్రతో కలిసాడు కాబట్టి దానికి మీరు ఆధారం చేసుకొని దాంట్లో నేను బతుకుతానంటే అది చాలా ఇంపాసిబుల్గా ఉందండి. అంటే జ్యోతిషం నేర్చుకొని ఆ నేర్చుకునే విద్య నేర్చుకోవచ్చు, ఆ విద్య మీకు వచ్చేస్తుంది. కానీ దానిపైన బతుకుతానంటే చాలా కష్టమైన ఇంపాసిబుల్గా ఉంది. ఎందుకంటే గ్రహాలు కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే భాగ్యస్థానం అంటారు. భాగ్యస్థానం అనేసరికి సింహరాశికి అధిపతి రవి గ్రహం కూడా లగ్నం రావడం వల్ల అక్కడ శుక్రతో కలవడం వల్ల కొంచెం ఆటంకాలు, లక్ చాలా తక్కువగా ఉంది. ఇది వరకు లైఫ్ సెటిల్మెంట్ రాలేదు. ఎందుకు? ధనురాశి సెకండ్ హౌస్ చూసుకుంటే చంద్రుడు ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ లగ్నానికి చూసుకుంటే శని గ్రహం చూస్తున్నాడు. శని గ్రహం వక్రించాడు. శని ఈజ్ ఏ రెట్రోగ్రేటెడ్. శని గురువుకి చూస్తున్నాడు, శని రవికి చూస్తున్నాడు. ఈ చూడడం వల్ల కొంచెం ఆటంకాలు ఎక్కువ. ఇది వరకు లైఫ్లో సెటిల్మెంట్ రాలేదు. 45 years అయిపోయింది. ఇది వరకు మీ లైఫ్ అని ఒక డెస్టినేషన్ లేదు. ఇప్పుడు మీరు జ్యోతిషం నేర్చుకొని దానికి ఆధారం చేసుకొని దానివల్ల వచ్చే డబ్బుతో నేను లైఫ్ చేసాను చాలా ఇంపాసిబుల్గా ఉంది. ఏదైనా మీరు వ్యాపారం చేయండి, తప్పకుండా జ్యోతిషం అవగాహన వచ్చింది, ఆ విద్య మీకు ఉంటుంది. ఆ విద్య వల్ల మీ జాతకం చూసుకోవచ్చు, వేరే వాళ్ళకి మీరు హాబీగా యూజ్ చేసుకోవచ్చు. కానీ దానికి ఆధారం చేసుకొని ముందుకు వస్తామంటే చాలా కష్టంగా ఉంది. ఎనీవే, జాతకంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బలం పెంచుకోవాలి. ఎందుకంటే భాగ్యస్థానం, భాగ్యం అనేసరికి లక్, అదృష్టం బలం తగ్గింది. ఇదివరకు మీకు తెలియదు వాట్ ఈజ్ యువర్ లక్ అని. టీవీలో విన్నారు కానీ, పుస్తకం చదివారు కానీ, మీ లైఫ్లో ఇదివరకు అదృష్టం అనే పదార్థాన్ని చూడలేదు. చూడండి ఎంత చక్కగా సబ్జెక్టు. అస్ట్రాలజీ అంటే వాట్ ఈజ్ అస్ట్రాలజీ అంటే ఒక పర్సన్ లైఫ్లో అదృష్టం ఉందా లేదా అది కూడా చూసుకోవచ్చు. సో ఆ విధంగా ట్రబుల్ ఉంది మీ లైఫ్లో. మొదటిగా మీరు చేసిన పని ఆ రవి బలం పెంచుకోవాలి. ఎందుకంటే భాగ్యం అనేది లక్కి అదృష్టం ఇవ్వాలి మీరు. దానికోసం తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్లో రూబీ. దాంతోపాటు చంద్రుడు నీచంలో పడ్డాడు, చంద్ర కూడా బాగలేదు. చంద్ర బాగలేకపోతే కన్ఫ్యూజన్, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడం, డిప్రెషన్, ఇన్సెక్యూరింగ్, భయం ఎక్కువ ఉంది. రేపటికి నా లైఫ్ ఏమవుతుందేమో, రేపటికి నేను ఎలా ఉంటానేమో చాలా మీకు చాలా భయం ఉంది. దాని నుంచి బయటపడేదానికి చంద్రుడికి బలం పెంచుకోవాలి. దానికోసం తెలుగులో స్వాతిముత్యం అంటారు, ఇంగ్లీష్లో కేశీపర్లని. ఒకటి కెంపు, స్వాతిముత్యం రెండు కలిపి ఒక లాకెట్ మాదిరి పెట్టుకుంటే తప్పకుండా లైఫ్లో ముందుకు వస్తారు. చేసిన పని మెడికల్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళొచ్చు. ఫుడ్ ప్రొడక్షన్స్ అంటారు కదా, తినే ఐటమ్స్ కూడా మీరు ముందుకు రావచ్చు. ఏదైనా వ్యవసాయం అంటారు కదా, అసలు అది కూడా క్రాప్ కూడా మీరు చేసుకోవచ్చు. దాంట్లో మీరు చేస్తే లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఇక్కడ చిన్న సందేహం, వేరే కాల్ తీసుకుంటాము. చూడండి, అస్ట్రాలజీ ఎంత క్లారిటీ ఉంటుంది. ఒక పర్సన్ ఏం చేస్తే బాగుంటుంది, ఆయన లైఫ్ ఎక్కడికి తీసుకుని వెళ్తుంది అది కూడా చెప్పొచ్చు. అదృష్టం ఉందా లేదా. ఎంతోమంది మా సొసైటీలో ఉన్నారు, చాలా ప్రయత్నాలు చేస్తారు, చాలా కష్టం పడతారు, రిజల్ట్ జీరోగా ఉంటుంది. వాళ్ళు ఒకటే అంటారు, సార్ నేను చాలా కష్టం పడుతున్నాను కానీ ముందుకు రాలేకపోతున్నామని చెప్పి. ఇలాంటి లక్, అదృష్టం బాగా లేకపోతే సమస్య వస్తుంది. ఆ లక్ కూడా పొందేదానికి దీనికి లక్కీ స్టోన్ అంటారు. సో ఆ విధంగా పెట్టడం తప్ప లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. నెక్స్ట్ కాల్. హలో హలో, చెప్పండి సోమన్న, ఎవరి గురించి తెలుసుకోవాలి? గుడ్ ఈవినింగ్ మేడం, ఖమ్మం నుంచి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి, నా పేరు సోమన్న అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం డేట్ ఆఫ్ బర్త్ లేదండి, టైం కూడా తెలియదు. తెలీదా? మామూలుగా రాయలేదు. ఓకే, సోమన్న గారు, సో అనేసరికి మీది చూసుకుంటే కుంభరాశి వస్తుంది. పేరు పైన జాతకం చెప్పడము ఒక కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే నేను సైంటిఫికల్గా అక్యురేట్గా తెలియజేస్తాను కాబట్టి నేరుగా రాగలిగితే తప్పకుండా హస్తసాంద్రుల ద్వారా చేతి రేఖలు పట్టి చూసి, నాతో పాటు మా రాశి జెమ్సన్ జ్యువెలర్స్లో ఎక్స్పర్ట్ జ్యోతిషులు టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వివరంగా చూసి చెప్పడం జరుగుతుంది. కానీ ఎనీవే ఇప్పుడు ప్రశ్నాశాస్త్రం అని ప్రశ్న చెప్పలేదు. మీరు లైన్లో ఉన్నారా? మీరు లైన్ డిస్కనెక్ట్ అయింది. ఎనీవే ఆయన కాల్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే మకర లగ్నంలో ఆయన కాల్ చేశారు. ఇప్పుడు గోచరతీయ చూసుకుంటే లైఫ్లో ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి. లైఫ్లో ఆయన ముందుకు రాలేకపోతున్నాడు, ట్రబుల్ చాలా ఉంది, డిస్టర్బ్గా ఉంది. ఆయనకి సపోర్ట్ ఇచ్చే ప్లానెట్ బుధగ్రహము ఈ రోజు చూసుకుంటే ఉచ్చంలో ఉన్నాడు. ఎందుకంటే బుధగ్రహం యాజ్ అండ్ టుడే ట్రాన్సిట్లో ఉచ్చంలో ఉన్నాడు. కానీ రాహుతో కలిసాడు కాబట్టి కొంచెం సపోర్ట్ చేయడం లేదు. మీరు తెలుగులో గరుడా పచ్చి అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్. కనీసం 4 క్యారెట్ తయారు చేసి అది పెట్టుకుంటే దానివల్ల బిజినెస్లో అభివృద్ధి వస్తుంది, లైఫ్లో ముందుకు వస్తారు. ఎందుకంటే అకార్డింగ్ టు మీరు ప్రశ్నాశాస్త్రం చూసుకుంటే, ఇప్పుడు లగ్నం పట్టి చూసుకుంటే ఇదివరకు లైఫ్లో సెటిల్మెంట్ రాలేదు, ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి, వృత్తి
మనిషికి బతికేదానికి 2 రకాల లైఫ్ అండి. ఒకటి ప్రొఫెషన్, ఒకటి పర్సనల్ అంటారు. ప్రొఫెషన్ అనేసరికి వృత్తి, జాబ్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంకేదేమైనా కావచ్చు. పర్సనల్ అనేసరికి భార్య, పిల్లలు. ఇప్పుడు సోమన్ అనే జాతకం చూసుకుంటే పర్సనల్ కూడా ఇంట్లో కూడా మనశాంతి లేదు, బయట కూడా అంటే ప్రాబ్లం ఉంది. ఇలాంటి సమస్యని బయటకు పడేదానికి ఈ తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్ ఎమరాల్డ్ అంటారు కదా, 4 క్యారెట్ కలిపి పెట్టుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. నెక్స్ట్ చైతన్య అనే కాలర్ వెయిటింగ్. హలో హలో, చెప్పండి చైతన్య, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి, చైతన్య రెడ్డి నా పేరు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/4/1986. ఓకే, టైమ్ ఆఫ్ బర్త్ 8:20 PM. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే కెరియర్ గురించి, బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, అవన్నీ. ఓకే చైతన్య గారు సార్, పర్సనల్గా ఏం చేస్తున్నారు మీరు? జాబా, బిజినెసా? బిజినెస్ సార్. ఓకే అండి. మీరు జన్మించిన నక్షత్రం చూసుకుంటే మీది భరణీశం జన్మించారు మీరు. మేషరాశి తెలుసా మీకు? సారీ, భరణి నక్షత్రం జన్మించారు, మేషరాశి. మేషరాశి, అవును సార్. ఎస్ సార్. లగ్నం చూసుకుంటే తులా లగ్నం వచ్చింది. మొదటిగా తెలియజేస్తున్నాను, మీ జాతకంలో అనంత కాల సర్పదోషం ఉంది. కాల సర్పదోషంలో కూడాను 12 రకాలు ఉంటుంది. దాంట్లో మీకు మొదటి రకం అంటే లగ్నంలో కేతు ఉన్నాడు. మీది లగ్నం చూసుకుంటే తులా లగ్నం వచ్చింది. లగ్నంలో కేతు, సర్పంలో రాహు రావడం వల్ల అనంతకాల సర్పదోషము. ఈ 2 గ్రహాల మధ్యలో 7 గ్రహాలు అరెస్ట్ అయింది కాబట్టి ఈ దోషం ఉంది. కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. ఎనీవే, లగ్నాధిపతి శుక్ర చూసుకుంటే కొంచెం రాహుతో కలిశాడు. ట్రబుల్, పెళ్లి విషయంలో ఆటంకాలు ఎక్కువ వస్తాయి. పెళ్లి జరిగే వరకు ట్రబుల్, జరిగిన తర్వాత హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే శుక్ర అబ్బాయిల జాతకంలో అంటే జెంట్స్ జాతకంలో శుక్రుడు సపోర్ట్ ఇవ్వకపోతే పెళ్లి విషయంలో ఆటంకాలు ఎక్కువ వస్తాయి. అది కూడా సెకండరీ. మీకు శుక్రగ్రహం వచ్చేసి లగ్నాధిపతి అవుతాడు. లగ్నాధిపతి సప్తంలో శుక్ర రాహుతో కలవడం వల్ల అక్కడ మళ్ళీ మేషరాశి కాబట్టి కొంచెం పెళ్లి విషయంలో ఆటంకాలు వస్తాయి. సెకండరీ, ఈ తులా లగ్నము, ఆ లగ్నం బుధ కూడా చూసుకుంటే నీచంలో పడ్డాడు. మీనరాశిలో బుధ గ్రహంకి నీచ స్థానం. అందుచేత మీరు బిజినెస్కి సూటబుల్, బిజినెస్ చేయగలుగుతారు, కానీ ఆటంకాలు ఎక్కువ చూస్తారు. లూజింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, లైఫ్లో నో స్టెబిలిటీ, నో డెవలప్డ్. కానీ చూసేదానికి బాగుంటారు, చాలా హ్యాండ్సమ్గా ఉంటారు, చాలా క్లెవర్గా ఉంటారు. అంటే యూ హ్యావ్ మేనేజర్ స్కిల్స్, యూ హ్యావ్ టీమ్ లీడర్, ఇవన్నీ మీరు చేయగలుగుతారు. 10 మందికి భోజనం పెట్టేకి మీరు కారణం అవుతారు. కానీ సెకండ్ హౌస్లో కూడా శని గ్రహం వక్రించాడు. అంటే పుట్టినప్పుడు కూడా శని వక్రించాడు, ఇప్పుడు కూడా శని వృశ్చిక రాశిలో ఉన్నాడు. కాబట్టి గోచార రీత్యా కూడా ఇంకా 2 years మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఆటంకాలు, దగ్గరికి వచ్చి ఆగిపోవడం, పోస్ట్పోన్ అవ్వడం, డిలే అవ్వడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి సమయంలో మీరు బలం పెంచుకోవాలి. అంటే పవర్ లేకుండే ప్లేసెస్లో పవర్ పెంచడమే ఇలాంటి రత్నశాస్త్రం అంటారు. చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ ఇంటిలో పవర్ వెళ్ళిపోతే చీకట్లో ఉంటామా? లేదు కదా. దీపం వెలిగిస్తాము, లేకపోతే ఇన్వర్టర్ పెట్టుకుంటాము. అదేవిధంగా మీ జాతకంలో ప్రస్తుతానికి ఇంకా 2 years గ్రహాలు సపోర్ట్ లేదు. అందుచేత పెళ్ళి కూడా డిలే అవుతుంది, వ్యాపారంలో నష్టం పోతారు. నష్టం పోకుండా ఆన్ టైం పెళ్లి జరిగేదానికి మీరు బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేయాల్సిన పని తెలుగులో గరుడా పచ్చ అంటారు. గరుడా పచ్చ ఎందుకంటే బుధాగ్రహం అనేసరికి బిజినెస్లో డెవలప్మెంట్ ఇచ్చేవాడు, ఇంటెలెక్చువల్ టాలెంట్, మీలోనే టాలెంట్ బయటికి రావాలి, థింకింగ్ పవర్ పెరగాలంటే బుధ బలం ఉండాలి. మీ జాతకంలో బుధుడు నీచంలో పడ్డాడు. అందుచేత మీకు కొంచెం థింకింగ్ పవర్ తగ్గుతూ ఉంది. లైఫ్లో ఇది వరకు స్థిరత్వం రావట్లేదు, డెవలప్మెంట్ లేదు. దానికోసం మీరు తెలుగులో గరుడా పచ్చ అంటారు, ఇంగ్లీష్లో ఎమరాల్డ్. దాంతోపాటు తెలుగులో శ్వేత పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. ఎందుకంటే ఇది శుక్ర రాహుతో కలిశాడు. శుక్ర అనేసరికి మీకు పెళ్లిలో ముందుకు వెళ్ళేదానికి, బికాజ్ శుక్ర ఈజ్ ఎ ప్లానెట్ ఆఫ్ లవ్, ఎఫెక్షన్, మనీ, ఫైనాన్స్. మీ జాతకంలో డబ్బు ఇచ్చేవాడు శుక్రగ్రహం. మీ జాతకంలో పెళ్లికి కొంచెం అనుకూలం ఇచ్చేవాడు వివాహకారకుడు శుక్రగ్రహం. సో దానికోసం మీరు వైట్ సఫైర్ పెట్టుకుంటే, వైట్ సఫైర్తో పాటు ఎమరాల్డ్ కలిపి పెట్టుకుంటే తప్పకుండా 2016 మార్చి తర్వాత శుభవార్తలు, గుడ్ న్యూసెస్, బిజినెస్ సెటిల్మెంట్ వస్తుంది, పెళ్ళి కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ ఒక ఏవి చూద్దాం. రాసిక్ జామ్సన్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. మన భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాసిక్ జెమ్సన్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి, కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా, చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా
ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు నేను రాసిక్ జెమ్స్ జ్యువెలర్ షాప్కు వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు. డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అంగోటి చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే లాస్ట్ వీక్ మాకు హకీమ్ ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు మంచి నగ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు మీరు ఇది అంగోటి చేస్తే అంటే సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది, కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ చేస్తున్నాను, ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర వేద్ దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చే తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు స్టార్ ద్వారా మీకు ఒక రాయి ఇస్తున్నారు. యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మనిషి. అలాగే నేను వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుసేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే రత్నాల్ని ధరించి అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి, మీడియాతో సన్నిహితంగా ఉండి, తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ బీదలను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్లు తయారీ ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమారస్వామి ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತೆ ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು ತೊಂದರೆಗಳಿದ್ದಾಗ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಾದ ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ
ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸು ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. One visit can change your life. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నస్రీన్ నమస్తే, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. మా పాప పేరు నస్రీన్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/3/1992 అండి. 92. ఓకే, టైం ఈవినింగ్ 4:15 అండి. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బీటెక్ చేసిందండి. జాబ్ పర్పస్ కింద జాబ్లన్నీ ట్రై చేసిన కొద్దిగా డిలే అవుతుంది. ఓకే ఓకే, మనతో పాటు కింగ్ ఆఫ్ జమాలజీ ఉన్నారు, సో ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో చెప్పండి రాజా గారు. తప్పకుండా నస్రీన్ అమ్మ. నస్రీన్ అండి, పాపది జాబ్ బీటెక్ చేసింది. ఓకే. 28/3/1992 ఓకే జాబ్ ఓకే. కోసం అండి. శనివారం జన్మించింది పాప, ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించింది, మకర రాశి, లగ్నం చూసుకుంటే సింహ లగ్నం. లగ్నంలో గురు ప్రభావం ఉంది, టెక్నికల్ ఫీల్డ్ సూటబుల్, ఉన్నత చదువు కూడా ఉంది. మీరు కొంచెం ప్రయత్నాలు చేస్తే తను ఎంటెక్ కానీ ఎంఎస్సీ కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్, సెల్ఫ్ అర్నింగ్ చేస్తుంది, హెల్పింగ్ నేచర్ ఉంటుంది. తన పైన కొంచెం ఎక్కువ బాధ్యత ఉంటుంది, తన భుజం పైన కొంచెం ఎక్కువ బాధ్యత ఉంది. ఎనీవే తను అది బాగా చేయగలుగుతుంది, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ జాతకం చూసుకుంటే లగ్నాధిపతి కొంచెం రవి గ్రహం సపోర్ట్ చేయడం లేదు. రవి గ్రహం సపోర్ట్ చేయకపోతే లగ్నాధిపతి అది కూడా అసెండెంట్, జాబ్ పరంగా కొంచెం ట్రబుల్స్ వస్తాయి. ఇంటర్వ్యూస్కి వెళ్తారు, జాబ్ వచ్చేస్తుంది అనుకునేసరికి కట్ అవ్వడం. మొదటిగా మీరు కొంచెం లగ్న బలం పెంచుకోండి. లగ్న బలం పెంచుకుంటే తప్పకుండా మంచి జాబ్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఏమి ఉన్నదు. సెకండరీ జాతకంలో గురుగ్రహం లగ్నంలో ఉన్నాడు కానీ వక్రించాడు, సపోర్ట్ చేయట్లేదు. గురుగ్రహము వక్రించడం వల్ల సపోర్ట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే, ఎస్పెషల్గా అమ్మాయిల జాతకంలో గురు బలం లేకపోతే పెళ్లి విషయంలో ఆటంకాలు వస్తాయి. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉంటాను, అబ్బాయి జాతకంలో శుక్ర బలం ఉండాలి, పెళ్లి విషయంలో అమ్మాయి జాతకంలో గురు బలం ఉండాలి. కానీ మీ పాప జాతకంలో చూసుకుంటే గురువు వక్రించాడు, కానీ ఇప్పుడు గోచార రీతి చూసుకుంటే గురువు కూడా ఇప్పుడు సింహరాశిలో ఉన్నాడు, కానీ సపోర్ట్ చేస్తాడు, మంచి యోగం వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ గురువుకి బలం పెంచుకోవాలి. గురు బలం కోసం తెలుగులో కనక పుష్యరాగం, ఇంగ్లీష్ ఎల్లో సఫైర్. ఇక్కడ ఒక చిన్న టిప్స్ ఇస్తున్నాను, మీరు రాసుకోండి. పాపకి మీరు బీటెక్ అని మీరు ఆగకండి, దానిపైన ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ ఎంబీఏ కానీ ఏదో ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం పంపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే పాప జాతకంలో హైయర్ స్టడీస్ ఉన్నాయి, కన్ఫామ్గా ముందుకు వచ్చేస్తుంది. సెకండరీ లగ్న బలం కోసం, లైఫ్లో స్టెబిలిటీ కోసం, డెవలప్మెంట్ కోసము తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్ రూబీ అంటారు. ఈ రెండు కలిపి పెట్టాలి మీరు, ఒకటి కనక పుష్యారా, ఒకటి రూబీ. ఇక్కడ చిన్న మీకు ఒక పాపకి కొంచెం హెల్త్ పరంగా ట్రబుల్ ఉంటుంది, ఎస్పెషల్లీ గైనకాలజీ ప్రాబ్లం అంటారు, లేడీస్ సంబంధించింది ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువనే. ఆల్రెడీ 2012 నుంచి మొదలైంది, ఎందుకంటే బ్లడ్ రిలేటెడ్ కొంచెం ట్రబుల్ ఉంది. కాబట్టి ఈ రవికి మీరు బలం పెంచుకుంటే, రూబీ పెట్టిస్తే పాపకి హెల్త్ కూడా బాగుంటుంది, సెకండరీ మంచి జాబ్ వస్తుంది. ఇన్ ఫ్యూచర్లో హైయర్ స్టడీస్కి ముందుకు వెళ్ళి చాలా అవకాశాలు ఉన్నాయి, కాబట్టి చాలా బాగుంటారు. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మ. చూడండి, ఇప్పుడు వాళ్ళు కాల్ చేశారు, ఎంత చక్క జాతకం. వాళ్ళు బీటెక్ అని సంతోషంగా జాబ్ వస్తే చాలా అనుకుంటారు, కానీ జాతకం చెప్తుంది హైయర్ స్టడీస్ కూడా ఉన్నాయి, ఉన్నత చదువు ఉంది. ఉన్నత చదువు చదువుకుంటే పాప ఉన్నత స్థానంలో వెళ్తుంది, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు కొంచెం గురువు సపోర్ట్ చేయడం లేదు, గురువు వక్రించాడు. పెళ్లి విషయంలో ఆటంకాలు వస్తాయి, సంబంధాలు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఒకటి సెకండరీ రవి బలం లేకుండా కొంచెం హెల్త్ పరంగా ట్రబుల్స్, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ రెండుకి బలం పెంచుకుంటే పాప హెల్తీగా, వెల్తీగా, సూపర్గా ముందుకు వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి పాపగా ముందుకు వస్తుంది, సమాజంకి ఒక మంచి అమ్మాయి, ఒక మంచి ఎడ్యుకేటెడ్, ఒక మంచి సంపాదన చేసి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అమ్మాయి అని చెప్పి ముందుకు వస్తుంది. దానివల్ల ఫ్యామిలీ బాగుపడతారు, సమాజం కూడా బాగా చాలా హ్యాపీ ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ కాల్. హలో హలో రాజేందర్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి, రాజేంద్ర గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/8/1974. ఓకే. ఈవినింగ్ టైం మేడం, 9 అబోవ్, అంత ఐడియా లేదు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫ్యూచర్ మేడం, ఉద్యోగం రాలేదు, గవర్నమెంట్ జాబ్. ఓకే, గవర్నమెంట్ జాబ్ అండ్ ఫ్యూచర్. అండ్ ఇంకా ఏదైనా బిజినెస్ చేద్దామంటే కుదరట్లేదు, ఏ పన్ను అవ్వట్లేదు. ఓకే సార్, జన్మించిన రోజు గురువారం జన్మించారండి మీరు, ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించారు. అండ్ ధనుసు రాశి వచ్చింది, ధనురాశి వాళ్ళకి 7వ శని ప్రభావం నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. సెకండరీ మీది మీన లగ్నం, లగ్నాధిపతి గురుగ్రహము వయ్యంలో వక్రించాడు, అంటే కుంభరాశిలో గురుగ్రహం వక్రించాడు. కానీ మీరు గవర్నమెంట్ జాబ్కి అడిగారు, గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు లేవు. 60% నో, 40% ఈ రత్నాలు పెట్టుకుని ట్రై చేస్తే రావచ్చు. ఎందుకంటే
అసాధ్యంకి సాధ్యం చేయడం రత్నం అంటాను నేను. బికాజ్ రత్నంలో ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ పవర్ ఉంది కాబట్టి రావచ్చు. కానీ జాతకంలో అయితే ఆ యోగం లేదు. ఎందుకంటే రాశి చాట్లో కూడా యోగం లేదు. దశాంశ అంటారు, దశాంశ అంటే D10 చాట్లో కూడా గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు లేవు. సెకండరీ బిజినెస్ అంటే మీరు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కానీ, బట్టలు కానీ, ఇలాంటి స్టేషనరీ కానీ ఇలాంటివి మీరు చేసుకుంటే మంచి ముందుకు వస్తారు. రాసుకొని చెప్తున్నాను. అండ్ మీరు ఆర్టిఫిషియల్ ఇది కానీ, జ్యువెలరీ కానీ, బట్టలు కానీ, అదేవిధంగా వచ్చేసి స్టేషనరీ అంటే పుస్తకాలకు సంబంధించింది, అంటే ఎడ్యుకేషన్ సంబంధించింది, అలాంటివి మీరు చేస్తే తప్పకుండా మంచి ఉద్యోగం ముందుకు వస్తారు. కానీ జాతకంలో లగ్నాధిపతి గురువు వయంలో రావడం వల్ల కొంచెం ధనం నష్టం పోతారు. ఇదివరకు లైఫ్లో సెటిల్మెంట్ రాలేదు, ఫైనాన్షియల్లీ చాలా నష్టంగా ఉంది, చాలా ట్రబుల్గా ఉంది. సెకండరీ రవిగ్రహంకి బలం లేదు, అందుచేత లైఫ్లో ఇదివరకు బ్యాలెన్సింగ్ రాలేదు. చూడండి, ప్రతి ఒక్క దానికి రీజన్ ఉంటుంది. గ్రహాలు బాగా లేకపోతేనే ఇలాంటి సమస్య మా లైఫ్లో ఎదురు వస్తుంది. రవి బాగా లేకుండా 40 ఏళ్ళు దాటేశారు, ఇదివరకు లైఫ్లో ఈ స్థితిత్వం రాలేదు. ఎందుకు రాలేదు మీకు తెలియదు. ప్రయత్నాలు చేస్తున్నాను, చాలామంది వస్తారు, ప్రయత్నాలు చేస్తున్నాను, కష్టం పడుతున్నాను, పని అవడం రీజన్ తెలియదు. ఆ రీజనే ఈ గ్రహాలు. రవి బలం లేకపోతే బ్యాలెన్స్ ఎలా వస్తుంది? మీకు మంచి యోగం ఇచ్చేవాడు. సెకండరీ లగ్నాధిపతి బాగలేదు, దానిపైన గురు అనేసరికి ధనుకారకుడు, డబ్బు ఇచ్చేవాడు. సో డబ్బులో ఆటంకాలు, ప్రాస్పెరిటీ అభివృద్ధి కూడా తగ్గిపోతుంది. అండ్ నో ప్రాస్పెరిటీ అంటారు. అంటే మీరు ఇక్కడ ఒకవైపు నుంచి బిజినెస్ నష్టం పోతారు, ఒకవైపు నుంచి జాబ్ కూడా రాదు. సో దానికోసం మీరు దీని నుంచి బయటపడేదానికి ఒకటి కనక పుష్యరాగం, ఇంగ్లీష్ ఎల్లో సఫైర్ అంటారు, దాంతోపాటు తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్లో రూబీ, ఈ రెండతో కలిపి పెడితే తప్పకుండా మీరు వ్యాపారంలో మంచి పేరు పొందుతారు, చాలా హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రజా గారు, రత్నాల గురించి చెప్పినందుకు ధన్యవాదాలమ్మా. ఓకే, సో ఇది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.